ఇదిగోండి చూస్తున్నారా? నేను ప్రస్తుతం హైదరాబాద్‌లో మా బ్రదర్ ఇంట్లో ఉన్నాను. ఉండటానికి కారణం ఏంటంటే, మా మదర్‌కి బాలేదు. మా బ్రదరు, మా సిస్టరు చూడలేరు కాబట్టి, నేను చూడక తప్పదు. బాధ్యతలు విస్మరించటం కన్నా అధర్మం ఇంకోటి లేదు. ఎవరు చూశారనేది కాదు. మా ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు చూడటమే గొప్ప. మేము మా అమ్మని ఆశ్రమంలో వేయటం అది గొప్ప విషయం కాదు. మా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఇదే నా టార్గెట్. ఈ హైదరాబాదులో ఉండటం అనేది నాకు నరకంతో సమానం. నేను ప్రకృతిలో బతికే మనిషిని ఇక్కడ ఎందుకు ఉంటున్నానంటారు? నేను ఎలా ఉండగలుగుతున్నాను? నేను ఉండలేను. నాకు జ్ఞానం ఉన్న మనిషిని కాబట్టి అజ్ఞానంగా టౌన్లో సౌకర్యాలు ఉన్నాయని, మనీ వస్తుందని ఆశపడే మనిషిని కాను. నాకు ఏమి లేకపోయినా బతికేస్తాను. ప్రకృతిలోనే బతుకుతాను. ప్రకృతి ఉంటే చాలు, నాకేమీ అవసరం లేదు. నేను దాన్ని చూస్తూనే హ్యాపీగా బతుకుతున్నాను. ఇక్కడ నా టైంపాస్ ఎట్లాగా అనుకుంటున్నారా? నేను అస్సలు మొక్కలు చూడకుండా, మొక్కలకి సేవ చేసుకోకుండా బతకలేను. ఇక్కడ చూడండి, ఇవే నా టైంపాస్, కాలక్షేపం. నేను ప్రతి మనిషికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నేనేదో గొప్పదాన్ని చెప్పాలనుకోవట్లేదు. నాకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడమే నా ఉద్దేశం. తన మీద తనకి నమ్మకం ఉన్నవాళ్ళు దేవుణ్ణి నమ్మరు. తన మీద తనకి నమ్మకం లేని వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు ఏ కావాలో వాళ్ళు చేసుకోలేరు కాబట్టి, కనీసం దేవుడైనా చెయ్యకపోతాడా అనే ఆశ. నాకు అట్లాంటివి లేవు కాబట్టి నేను హేతువాదిని. నాకు కావాల్సింది నేనే సాధించుకుంటాను. ఈ సాధించుకునే టాలెంట్ నాకు ఉంది. నాకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ. ఒకవేళ సాధించుకోలేకపోయినా నాకు ఆ ప్రయత్నంలో నాకు ఆనందమే కానీ బాధ కలగదు. ట్రై అండ్ ట్రై అగైన్. ఖచ్చితంగా నేను ఇప్పుడు వరకు అన్నీ రీచ్ అయ్యాను. ఇదే నా జీవితం. నేను చెప్పాలనుకున్నది అందరికీ ఇదే విషయం.